హలో ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ప్రీవియస్ కాన్సెప్ట్స్ వినకపోతే మన ఛానల్లో ఉంటే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా మీరు పెట్టిన ప్రతి వీడియో కూడా వెంటనే చూసి ప్రతి కాన్సెప్ట్ కూడా ఫాలో అవ్వచ్చు. ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్. మనకి జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ ఏంటి అనంటే, కంప్యూటర్ డెవలప్ చేసినప్పటి నుంచి కూడా వాటి యొక్క టెక్నాలజీస్ ఏం యూజ్ చేశారు అనే దాన్ని బేస్ చేసుకుని 5 జనరేషన్స్ కింద డెవలప్ చేయడం జరిగింది, డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ గురించి ఇప్పుడు చూద్దాము. అలా ప్రతి జనరేషన్ యొక్క కంప్యూటర్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ అనే దాన్ని ఇద్దరు సైంటిస్టులు మనకి డెవలప్ చేయడం జరిగింది. ఎవరు అంటే జాన్ మౌజ్లీ అండ్ జే పెస్పర్ ఇచ్రైట్. వీళ్ళిద్దరూ కూడా మనకి ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ని డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మనం ఏ టైం నుంచి ఏ టైం వరకు యూజ్ చేసినవి ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అంటాము అని అంటే, దాని యొక్క పీరియడ్ ఎంత అనంటే, మనం 1946 నుంచి 1959 వరకు యూజ్ చేసిన కంప్యూటర్స్ అన్నీ కూడా మనకి ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అని చెప్తాం. అయితే మనకి ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటి అనంటే, ఫ్రాగిల్ గ్లాస్ డివైస్ అంటాం. దాన్నే మనం వ్యాక్యూమ్ ట్యూబ్స్ అని కూడా అంటాము. ఈ వ్యాక్యూమ్ ట్యూబ్స్ని యూజ్ చేసి ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ని డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూసుకున్నట్టయితే, ఈ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో ఆల్రెడీ నేను చెప్పినట్టు ఇందులో యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటి అంటే వ్యాక్యూమ్ ట్యూబ్స్. ఇందులో మనకి ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో మెషిన్ లాంగ్వేజ్ మాత్రమే యూజ్ చేసేవారంట. మెషిన్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే, జీరోస్ అండ్ వన్స్ ఉన్న వాటిని మనం మెషిన్ లాంగ్వేజ్ అంటాం. అంటే ఆ జీరోస్ అండ్ వన్స్ని యూజ్ చేస్తేనే మనకి మెషిన్ అనేది అండర్స్టాండబుల్, మెషిన్ అర్థం చేసుకుని దానికి మనకి ఆన్సర్ ఇచ్చేదన్నమాట. నెక్స్ట్ డేటాని స్టోర్ చేయడానికి మ్యాగ్నెటిక్ టేప్స్ అండ్ మ్యాగ్నెటిక్ డ్రమ్స్ అనే వాటిని యూజ్ చేసేవారంట. ఇది చాలా బిగ్ సైజులో ఉండేదంట. ఒక రూమ్ అంత సైజులో మనకి ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఉండేవంట. అండ్ ఈ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ లాట్స్ ఆఫ్ హీట్ని జనరేట్ చేసేవి, ఇంకా లాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కూడా కన్జ్యూమ్ అయ్యేది. ఇవి బిగ్ సైజులో ఉండేవి. దీనివల్ల ఇది చాలా ఎక్స్పాన్సివ్ అనమాట. ఒక చోట నుంచి ఇంకొక చోటకి మార్చడానికి ఉండేది కాదు. ఒక రూమ్ అంతా కూడా ఆక్యుపై చేసేవి ఈ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్. ఇందులో మనకి ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే యుఎన్ఐవిఏసి, ఈఎన్ఐవిఏసి, ఈడివిఏసి అనేవి ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ యొక్క ఎగ్జాంపుల్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్. ఈ సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ని ఎవరు డెవలప్ చేశారు అంటే, జాన్ బార్డెన్, డబ్ల్యూహెచ్ బ్రాటిల్ అండ్ డబ్ల్యూ షాక్లీ అనే వాళ్ళు సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు యూజ్ చేసినవి అని అంటే, 1959 నుంచి 1965లో యూజ్ చేసినవన్నీ కూడా మనకి సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్. ఈ సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో ఏం టెక్నాలజీ యూజ్ చేశారు అంటే, ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేసి మనకి సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ పిక్లో చూసారు కదండి, అదే మనకి సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్. ఇప్పుడు మనం దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. ఈ సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా యూజ్ చేసేవారంట. అంటే మెషిన్ లాంగ్వేజ్ అండ్ అసెంబుల్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేసేవారు. ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ ఏంటి అంటే, మెషిన్ లాంగ్వేజ్ మాత్రమే యూజ్ చేసేవారు. అంటే మెషిన్కి ఏదైతే అర్థమవుతుందో దాన్ని మాత్రమే యూజ్ చేసేవారు. కానీ సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్కి వచ్చేసినప్పటికీ మెషిన్ లాంగ్వేజ్తో పాటు అసెంబ్లీ లాంగ్వేజ్ కూడా యూజ్ చేసేవారు. అంటే హ్యూమన్కి అర్థమయ్యే భాషను కూడా యూజ్ చేసేవారు అనమాట. నెక్స్ట్ ఈ కంప్యూటర్ అనేది ఫస్ట్ జనరేషన్తో పోలిస్తే సైజ్ అనేది తగ్గుతూ వచ్చింది. సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ అనేది మోర్ రిలయబుల్ అండ్ బెటర్ పోర్టబిలిటీ. ఇంకా ఇది డేటాని క్యాలిక్యులేట్ చేయడం,
దాన్ని మనకి ఆన్సర్ ఇవ్వడం అనేది, అవుట్పుట్ ఇవ్వడం అనేది మైక్రో సెకండ్స్లో జరిగేదన్నమాట. నెక్స్ట్ సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ యొక్క ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే ఐబిఎం 7094 సిరీస్, ఐబిఎం 1400 సిరీస్ అండ్ సిడిఎస్ 164 అనేవి సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ యొక్క ఎగ్జాంపుల్స్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ జనరేషన్. ఈ థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో టెక్నాలజీ ఏం యూస్ చేశారు అని చూసుకున్నట్టయితే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనే వాటిని థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో మనకి టెక్నాలజీగా యూస్ చేయడం జరిగింది. జాక్ కిల్బీ అనే ఒక సైంటిస్ట్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ యొక్క కాన్సెప్ట్ అనేది 1958లో డెవలప్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ని ఇన్వెంట్ చేసి యూజ్ చేసింది మాత్రం 1961లో. ఒక సింగిల్ ఇంటిగ్రేటెడ్ చిప్ అనేది 1000 ఆఫ్ ట్రాన్సిస్టర్స్ని కలిగి ఉండేదంట. ఈ థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ యొక్క పీరియడ్ చూసుకున్నట్టయితే 1965 నుంచి 1971 వరకు కూడా థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ని యూజ్ చేసేవారు. ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది కదండి, అదే థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ చూసుకున్నట్టయితే ప్రీవియస్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్తో పోలిస్తే ఇది సైజులో చిన్నది, ఫాస్ట్గా వర్క్ చేసేది అండ్ మోర్ రిలయబుల్గా కూడా ఉండేదన్నమాట. ఇది ఇంకా చూసుకున్నట్టయితే ప్రీవియస్ జనరేషన్స్తో కంపేర్ చేస్తే హీట్ని కూడా తక్కువ ప్రొడ్యూస్ చేసేది అండ్ డేటాని కాలిక్యులేట్ చేయడంలో ఇది నానో సెకండ్స్లో కాలిక్యులేట్ చేసి ఇచ్చేది, బెటర్ స్పీడ్గా వర్క్ చేసేది. ఇంకా మౌస్ అండ్ కీబోర్డ్ అనేవి థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ నుంచి ఇన్పుట్గా యూజ్ చేయడం జరిగింది. ఇంకా ఎగ్జాంపుల్స్ ఆఫ్ థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ చూసుకున్నట్టయితే ఐబిఎం 372BM, ఇంకా యుఎన్ఐ విఏసి 1108 అండ్ యుఎన్ఐ విఏసి 9000 అనేవి థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ యొక్క ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఫోర్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్. ఫోర్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ అనేది ఏం టెక్నాలజీ యూస్ చేసేవారు అంటే మైక్రో ప్రాసెసర్స్ అనేవి యూస్ చేసేవారు టెక్నాలజీ. ఇంకా ఈ 1 మైక్రో ప్రాసెసర్ అనేది 1000 ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని కలిగి ఉండేదంట. టెడ్ హాఫ్ అనే ఒక సైంటిస్ట్ మనకి మైక్రో ప్రాసెసర్ అనే దాన్ని ప్రొడ్యూస్ చేశారు. ఎప్పుడు అని అంటే 1971లో మనకి ఫస్ట్ మైక్రో ప్రాసెసర్ అనేది ప్రొడ్యూస్ చేశారు. ఈ మైక్రో ప్రాసెసర్ యొక్క సైజ్ అనేది 1 స్క్వేర్ ఇంచ్ ఉండేదంట. ఈ ఫోర్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ పీరియడ్ చూసుకున్నట్టయితే 1971 నుంచి 1980 వరకు యూజ్ చేసినవన్నీ కూడా మనకి ఫోర్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీని యొక్క క్యారెక్టర్స్ అండ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. ఇది ప్రీవియస్ జనరేషన్స్తో కంపేర్ చేస్తే మోర్ పవర్ఫుల్ అండ్ రిలయబుల్గా ఉండేదంట. నెక్స్ట్ ఏంటంటే ఇది ఫాస్ట్ ప్రాసెసింగ్ పవర్ ఉండేది. తక్కువ పవర్ కన్జంప్షన్తోనే ఫాస్ట్ ప్రాసెసింగ్ పవర్ అనేది ఉండేది. ఈ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో మనం ఆల్ టైప్ ఆఫ్ హై లెవెల్ లాంగ్వేజెస్ అనేవి యూజ్ చేసేవారు. ఇంకా ఇది ప్రీవియస్ జనరేషన్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే తక్కువ కాస్ట్తో మనం ఇది కంప్యూటర్స్ అనేవి యూజ్ చేసుకునేవారు. ఇంకా ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే ఐబిఎం పీసీ, స్టార్ 1000, యాపిల్ 11, యాపిల్ మ్యాచిటోస్ అండ్ ఆల్టర్ 1800 అనేవి ఫోర్త్ జనరేషన్ యొక్క ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఫిఫ్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్. ఫిఫ్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో మనకి కంప్లీట్గా కూడా న్యూ కాన్సెప్ట్, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. అంటే ఫస్ట్ జనరేషన్ నుంచి ఫోర్త్ జనరేషన్ వరకు యూజ్ చేసిన టెక్నాలజీస్ ఒక ఎత్తు అయితే మనకి ఇప్పుడు వచ్చిన న్యూ కాన్సెప్ట్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఫిఫ్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ యొక్క టెక్నాలజీ అన్నమాట. ఈ ఫిఫ్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ యొక్క పీరియడ్ చూసుకున్నట్టయితే 1980 నుంచి కూడా ఇప్పటి వరకు ఉన్నాయన్నీ కూడా మనకి ఫిఫ్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అని చెప్తాం. ఈ ఫిఫ్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ అనేది ప్యారలల్ ప్రాసెసింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట.
అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైలే తీసుకుందాం. మన మొబైల్ ఫ్రంట్ మనం ఒక పిక్చర్ చూస్తున్నాం అనుకోండి. వెనకాల మనం మ్యూజిక్ ఆన్ చేసి ఆడియోస్ కూడా వినొచ్చు. అంటే సాంగ్స్ అని ఇవి అవి పెట్టుకుంటూ ఉంటారు కదండీ సాంగ్స్ అవిని. అంటే ఒక పని జరుగుతూనే వెనకాల కూడా ఇంకొకటి జరుగుతుంది. ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. అంటే అది ప్యారలల్ ప్రాసెసింగ్ అని చెప్పి అంటామనమాట. ఇప్పుడు జరిగేవన్నీ కూడా ఫిఫ్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అని చెప్తాము. ఇందులో మనకి ఆల్ హై లెవెల్ లాంగ్వేజెస్ అనేవి యూజ్ చేస్తారు. ఏంటి అంటే సి, సి ప్లస్ ప్లస్, జావా, ఎన్సిటి ఇవన్నీ కూడా ఫిఫ్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో యూజ్ చేసే టెక్నాలజీస్ అనమాట. ఈ కింద కనిపిస్తుంది కదండి, అదే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తాం. నెక్స్ట్ మనకి ఇందులోనే క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాము. ఇది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్స్లో ఫిఫ్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అనేవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకుని డెవలప్ చేయడం జరిగింది. ఇందులో మనకి అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ టెక్నాలజీ అండ్ ప్యారలల్ ప్రాసెసింగ్ అనేవి యూజ్ చేసి డెవలప్ చేయడం జరిగింది. ఇది మనకి న్యాచురల్ లాంగ్వేజ్ని కూడా అర్థం చేసుకోగలవు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గూగుల్లో ఏదైనా మ్యాటర్ కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్కి సంబంధించిన సబ్జెక్ట్ యొక్క మ్యాటర్ కాన్సెప్ట్స్ అనేవి కావాలనుకోండి, మనం స్పీకర్ ఆన్ చేసి వాట్ ఈస్ కంప్యూటర్ అండ్ హౌ టు డెవలప్మెంట్ ఆఫ్ కంప్యూటర్స్ ఇలాంటివన్నీ టైప్ చేసిన వెంటనే కూడా మనకి కంప్యూటర్స్కి సంబంధించిన టాపిక్స్ అనేవి గూగుల్ అనేది ఇస్తుంది. అలా మన వాయిస్ని, హ్యూమన్ లాంగ్వేజెస్ని కూడా అర్థం చేసేసుకునే టెక్నాలజీ అనేది ఇప్పుడు వచ్చేసింది. మనకి నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ నుంచి ఫిఫ్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ వరకు కూడా సైజ్ అనేది డిక్రీజ్ అవుతూ వచ్చింది. ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్తో పోలిస్తే మనకి ఫిఫ్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ అనేది సైజ్ అనేది చాలా చిన్నది. అండ్ ఈ కంప్యూటర్స్ని ఈజీగా రిపేర్ చేయగలరు. అండ్ ఇది సరౌండింగ్స్కి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెన్సార్స్ని యూజ్ చేసి ఇది రెస్పాండ్ అనేది అవ్వగలదు. ఈ ఫిఫ్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ యొక్క ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే డెస్క్టాప్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్ అండ్ మనం యూజ్ చేసే స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ కూడా మనకి ఫిఫ్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ ఎగ్జాంపుల్స్. ఇదండి జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.